పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులను మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనములందలి వాక్యము శిష్యులకు అప్పుడు తరపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములను చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపెదను అని వారికి సమాధానమిచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కాని వాస్తవముగా ఆయన పలికినది మన శరీరము అను ఆలయమును గురించి. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనము యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన మందలపల్లి గ్రామ చరిత్రలో అత్యంత పవిత్రమైన, ఆశీర్వాదకరమైన మరియు ఆనందకరమైనటువంటి దినము. ఈ పవిత్ర దేవాలయము, పునీత జోసెఫ్ గారి దేవాలయము నిర్మింపబడి 25 సంవత్సరాలు పూర్తి అయినవి. ఈ రజతోత్సవ మహోత్సవ వేళ మరి మనందరము కూడా ఎంతో సంతోషముతో ఈ ఆలయ రజతోత్సవ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరి గ్రామస్తులందరికీ కూడా ఆలయ రజతోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు. మరి ఒకరినొకరు మనం అందరము కూడా శుభాకాంక్షలు తెలుపుకుందాం. అందరము కూడా గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఈరోజు మనము కేవలము ఆలయ వార్షికోత్సవాన్ని మనము జరుపుకోవడం లేదు. మనము ఎందుకు ఈరోజు ఎంతో ఉత్సాహముగా ఈ ఆలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అంటే, దేవుడు మన మధ్య నివసించినటువంటి కృపా చరిత్రను జ్ఞాపకం చేసుకొని విశ్వాస యాత్రను మరియు పరిశుద్ధ కార్యములు, ఆయన చేసినటువంటి కార్యములు, ఈ 25 సంవత్సరాలలో ఆయన మన గ్రామంలో చేసినటువంటి కార్యములను మనందరము కూడా జ్ఞాపకము చేసుకొని ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒకసారి మనందరము కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి మనందరము కూడా. మరి మనందరము కూడా చాలా మంచి చక్కటి పాట, మనందరికీ వచ్చినటువంటి పాటే. మనందరము కూడా కలిసి ఒకసారి పాట పాడుకుంటూ దేవుణ్ణి హృదయపూర్వకముగా స్తుతించుకుందాము. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు
మిగుల ప్రీతి నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో స్థిరవాసు చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నా కోరిక. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీర్తనకారుడు ఇలా అంటూ ఉన్నాడు. 84వ కీర్తన 1వ అధ్యాయం మనము చదువుకున్నట్లయితే, భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులకు అధిపతి ప్రభువే, ప్రపంచము దాని యందు వసించు ప్రాణులెల్లరూ దానికి చెందినవే. అతడు లోకమును సముద్రములో నిర్మించెను. 84వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనము. సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. మనందరము కూడా ఈ వచనమును జ్ఞాపకము చేసుకొని ఈ వచనాన్ని ఒకసారి మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చాలా చక్కగా కీర్తనాకారుడు ఎంతో ఆనందముతో అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక సత్యాన్ని వెలుగెత్తి చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యము? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవ, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు, ఎంత ఆనందకరమైనవి అని గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఈరోజు కూడా మందలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఆలయాన్ని బట్టి మీరు ఎంతో సంతోషముతో సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు అంటే మాటలు కాదు. మరి ఎంతో మంది కృషి చేశారు, పని చేశారు, మరి స్వార్థను బోధించారు, మిమ్మల్ని అందరినీ కూడా విశ్వాసమును నడిపించి ఉన్నారు. మరి ఈరోజు మీరందరూ కూడా కథోలిక సంఘములో ఒక దృఢమైనటువంటి ఒక సంఘముగా ఈ రోజు నిలబడ్డారు అంటే మరి ఎంతో మంది గురువుల కృషి, అలాగే మీకు ఆలయం పట్ల ఉన్నటువంటి శ్రద్ధ. మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ ఆలయం విషయంలో దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయముగా ఆశీర్వదించినందుకు
ఈ గ్రామాన్ని కాచి కాపాడినందుకు మరొకసారి మనందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరి గత 25 సంవత్సరాల్లో ఈ ఆలయంలో ఏం జరుగుతూ ఉన్నది? ఈ ఆలయంలో ఏం జరుగుతూ ఉన్నది? ఎన్నో ప్రార్థనలు, దివ్య సంస్కారాలు, ఎంతో మంది జ్ఞానస్నానాలు పొంది ఉన్నారు. జీవబలి పూజలు సమర్పించబడుతూ ఉన్నవి. ఎంతో మందికి మరి ఈ ఆలయంలో వివాహాలు కూడా జరిగి ఉన్నవి. అలాగే అంత్యక్రియలు కూడా ఈ ఆలయంలో జరిగి ఉన్నవి. మరి 25 సంవత్సరాలలో ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి కాబట్టి మనందరికీ కూడా ఈ ఆలయం అనేది ఒక సాక్ష్యము చెబుతూ ఉన్నది. ఇది దివ్య సంస్కారాలకు, ప్రార్థనలకు, దేవుని కార్యాలకి ఈ ఆలయం అనేది ఒక సాక్ష్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది మార్చబడుతూ ఉన్నారు. ఈ ఆలయంలో మరి ఎంతో మంది మార్చబడినటువంటి వారు ఉండవచ్చు. వారి జీవితాలు మారి ఉండవచ్చు. వారి యొక్క జీవిత శైలి ఈ ఆలయం దగ్గరికి రావడం వలన మారి ఉండవచ్చు. మరి ఎన్నో కుటుంబాలు ఈ ఆలయంకి వచ్చి ఆశీర్వదించబడి ఉండవచ్చు. మరి ఎంతో మంది వారు మనసు పొంది వారు చేసినటువంటి పాపాలకి క్షమాపణ కూడా పొంది ఉండవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అందుకే బైబిల్ ప్రకారము మరి ఆలయం అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి నిర్మాణము కాదు, ఒక మరి కేవలము రాళ్లతో కట్టినటువంటి ఒక నిర్మాణం కాదు. ఇది దేవుని ప్రజలు గుమికూడే పవిత్ర స్థలము, పవిత్ర సన్నిధి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, మరి అందుకే ఆలయానికి వచ్చినటువంటి మనందరము కూడా దేవుని పవిత్రమైనటువంటి మరి దేవుని హృదయాలుగా మనందరము కూడా మారాలి అని దైవవాక్యము మనందరికీ కూడా చాలా చక్కగా మనకి సెలవిస్తూ ఉన్నది. మనం అపోస్తుల కార్యంలో మనము 1 పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అపోస్తులైనటువంటి పేతురు ఇలా చెబుతూ ఉన్నాడు. సార్ చదువుకుందాము. 1 పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 5వ వచనము. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగింపనిండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మిక దేవాలయము నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగించనిండు అని మనందరికీ కూడా పేతురు గారు ఆహ్వానిస్తున్నాడు. ఈ వాక్యము మనకి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. మనందరము కూడా ఆధ్యాత్మిక దేవాలయము నిర్మించడంలో మన పాత్రను మనము పోషించాలి. మనందరము కూడా దేవుని పవిత్ర దేవాలయం అని మనందరికీ కూడా ఒక గొప్ప సత్యాన్ని ఆయన మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అలాగే 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. మనందరము కూడా ఎవరము? దేవుడు మనందరి యొక్క హృదయాలలో ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. దేవుని ఆత్మకు మనందరము కూడా నివాస స్థలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఆలయం అంటే మొట్టమొదటిగా పరలోకానికి ద్వారం. ఆలయం అంటే పరలోకానికి ద్వారం. మనం ఎప్పుడైతే ఆలయ గుమ్మము దాటి లోపలికి వస్తూ ఉన్నామో మన జీవితంలో ఏం జరుగుతూ ఉన్నది? మనం ఎప్పుడైతే లోపలికి వస్తూ ఉన్నామో మన పాప భారముతో నిండినటువంటి ప్రపంచము నుండి దేవుని కృపలోనికి మనందరము కూడా ప్రవేశిస్తూ ఉన్నాం. మన జీవితంలో మనము ఎన్నో పాపాలు మన జీవితంలో మనం చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఈ ఆలయం ఒక ద్వారములోనికి అడుగుపెట్టి ఆలయంలోనికి మనందరము కూడా ప్రవేశిస్తూ ఉన్నాము, ఏం జరుగుతూ ఉన్నది? దేవుని కృప అనేది మనతో ఉంటూ ఉన్నది అని దైవవాక్యం మనందరికీ కూడా తెలియచేస్తున్నది.
మరి ఈ విషయం గురించి ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే యాకోబు బేతేలు వద్ద ఇలా అంటూ ఉన్నాడు. ఒకసారి చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనము. 17. అప్పుడు అతనికి భయం పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అని. ఎప్పుడైతే మనము మన ఇంటి నుండి దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నామో మనము దేనికి దగ్గరగా ఉన్నాము? దేవునికి దగ్గరగా ఉన్నాము. పరలోక రాజ్యానికి, పరలోక ద్వారమునకు దగ్గరగా ఉన్నాము అని వాక్యం మనందరికీ కూడా తెలియచేస్తున్నది. మరి ఈ ఆలయంలో కూడా మనము ఈ ఆలయంలోనికి వచ్చి మరి బలిపీఠం దగ్గర నిలబడినటువంటి గురువులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ బలిపీఠం దగ్గర ఏం జరుగుతూ ఉన్నది? క్రీస్తు తనను తాను సమర్పించుకున్నటువంటి క్షణాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ బలిపీఠం దగ్గరే దేవుని వాక్యం అనేది ప్రకటించబడుతూ ఉన్నది. మరి ఆలయంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యము వారి హృదయాలకు తాకినటువంటి వారు ఏం చేస్తున్నారు? వారి పాపము నిమిత్తము వారు మనస్తాపము చెందుతూ ఉన్నారు, పశ్చాత్తాపము చెందుతూ ఉన్నారు. అలాగే వారు కన్నీరు తుడిచివేయబడి వారు ఆనందముతో ఇంటికి వెళుతూ ఉన్నారు. ఇటువంటి మహత్ కార్యములన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నవి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలయములో జరుగుతూ ఉన్నవి. ఈ ఆలయం అనేది పవిత్రమైనటువంటి స్థలము. ఈ ఆలయంలో మన యొక్క జీవితాలను, మన శరీరాన్ని మనం పవిత్రముగా ఉంచుకోవడం ద్వారా మన జీవితంలో కూడా మనము దేవుని కార్యాలను మనము కూడా చెవి చూడగలము, అనుభవించగలము. మరి ఈ రోజు మనందరము కూడా మందలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 25 సంవత్సరాలు దేవుడు మరి ఈ ఆలయాన్ని ఎంతగానో దీవించి ఈ ఆలయంలోకి వచ్చినటువంటి వారు ఎన్నో మహత్కార్యాలు పొందారు అని ఈ రోజున దేవునికి మీరు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి దాన్ని ఏమంటూ ఉన్నారు? జూబ్లీ సంవత్సరం. మరి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చదువుకున్నట్లయితే లేవీకాండము 25వ అధ్యాయములు మరి ఈ సంవత్సరము గురించి చాలా చక్కగా అక్కడ రాయబడుతూ ఉన్నది. మనం ఒకసారి లేవీకాండము 25వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాము. లేవీకాండము 25వ అధ్యాయము 10వ వచనము. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర ఉత్సవముగా గణింపుడు. ఈ ఏడు మీ దేశంలో వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హిత సంవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవున. ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి 25 సంవత్సరాల రజతోత్సవము మరి బైబిల్లో ఉన్నటువంటి జూబ్లీ యొక్క సాంప్రదాయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మరి జూబ్లీ అంటే అర్థం ఏమిటి? అలనాడు ఏం చేస్తూ ఉన్నారు? అలనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలకు విడుదలనిస్తూ ఉన్నారు, రుణమాఫీ చేస్తూ ఉన్నారు, భూమికి విశ్రాంతినిస్తూ ఉన్నారు. అలాగే దేవునితో వారు సఖ్యత కలిగి పవిత్రముగా జీవించాలి అని దేవుడి ఎదుట వారు మాట ఇస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దీని గురించి యేసుక్రీస్తు ప్రభు స్వయముగా మనందరికీ కూడా తెలియచేసుకున్నారు. లూకాసు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా విముక్తిని దయచేయడానికి, స్వేచ్ఛను ప్రసాదించడానికి, ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఏకమై దేవుడు చేసిన దాని కార్యములను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలియచేసినటువంటి విధముగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు అలనాడు హిత సంవత్సరం గురించి అక్కడ నేను ఎందుకు వచ్చాను, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశము గురించి అక్కడ ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనము క్రీస్తులో జీవిస్తూ ఉంటామో అప్పుడే మనకి
నిజమైనటువంటి విముక్తి, మనందరికీ కూడా నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి రక్షణానందమును మన జీవితాలలో మనందరము కూడా పొందుకోగలుగుతాం. మరి యేసు క్రీస్తు ప్రభువే మనందరి ఆలయాలకి ఒక మూలరాయిగా ఉంటూ ఉన్నాడు. మరి క్రీస్తు లేనటువంటి ఆలయము ఎందుకు పనికి రాలేదు? మరి క్రీస్తే మన ఆలయంలో లేకపోతే మనకి దీవెనలు, ఆశీర్వాదాలు అనేవి ఉండవు. మరి ఈ ఆలయము మరి ఎంతో రాళ్లతో సిమెంట్తో నిర్మించబడినా గాని మరి ఈ ఆలయానికి ఈ ఆలయములోకి వచ్చినటువంటి వారి ఆశీర్వాదాలు నింపబడాలి అంటే ఈ ఆలయములో క్రీస్తు ప్రభువు మూలరాయిగా ఉండాలి. మరి దీని గురించి మనకి చాలా చక్కగా ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనంలో చాలా చక్కగా రాయబడుతూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనం. 20 మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నో అధికము రెట్లుగా నిర్మింపగల నా దేవునికి దైవ సంఘమునందును క్రీస్తునందును తరతరముల వరకు మహిమ కలుగునగాక. మనం ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకున్నట్లయితే క్రీస్తు యేసు మూలరాయిగా వేయబడిన పునాది పైన మీరు నిర్మించబడిన వారే అని మనకి చక్కగా వాక్యము మనకి అక్కడ వినిపిస్తూ ఉన్నది. ఏ భవనం అయినా పునాది బలముగా ఉండాలి అంటే దానికి క్రీస్తు, ప్రతి ఒక్క భవనము కూడా క్రీస్తు మూలరాయి అనేటటువంటి నిర్మాణము పైన అది నిర్మించాలి అని మనకి వాక్యము చాలా చక్కగా తెలియజేస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ విషయం గురించి ఫ్రాన్సిస్ గారు ఈ విధముగా తెలియజేసి ఉన్నారు. అహంకారం అనేటటువంటి పెద్ద రాళ్లతో కాకుండా వినయము, ప్రేమ, సహనము అనేటటువంటి చిన్న ఇటుకలతో మన దేవాలయాన్ని మనము నిర్మించుకోవాలి. మన ఆలయము ఎల్లవేళలా ఐక్యతతో నిలబడాలి. అసూయ, విభేదాలు, కక్షలు దేవాలయాన్ని బలహీనపరుస్తాయి. ప్రేమ, క్షమ, ప్రార్థన అనేది దేవుని ఆలయాన్ని బలపరుస్తాయి, అభివృద్ధి పరుస్తాయి అని చాలా చక్కగా ఆయన మనకు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు మనము 25 సంవత్సరాల యొక్క ఆలయ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటువంటి ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏమిటి? మనందరము కూడా ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పంచుకోవాలి. సర్వసాధారణంగా పండుగ రోజునే ఆలయం మొత్తము జనాలతో నిండిపోతూ ఉన్నది. మరి ప్రతి ఆదివారం మనం ఈ ఆలయంలో చూసుకున్నట్లయితే ఎంతమంది ఉంటూ ఉంటారు? 10 మంది కూడా ఉంటారు. మరి ఇదిగో 25 సంవత్సరాలు దేవుడు మనల్ని ఎంతగానో మనకి దేవుని కృపావరములను మనపై కురిపించి ఆయన కాచి కాపాడినందుకు ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి? మనకున్నటువంటి ఆలయాన్ని రక్షించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అని మనందరము కూడా తెలుసుకోవాలి. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి దివ్య సంస్కారాలలో ఒకటి పాప సంకీర్తనం. ఈ పాప సంకీర్తనం ద్వారా మన జీవితాలను మనము శుద్ధీకరించుకోవాలి, మనము పరిశుద్ధపరచుకోవాలి అనే వాక్యం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. మరి ఈ రోజు ఆలయంలో మనం చూసుకున్నట్లయితే యవనస్తులు అనేటటువంటి వారు ఆలయాల్లో కనిపించడం లేదు. రోజు రోజుకి యవనస్తులు ఆలయం పట్ల శ్రద్ధ అనేది చూపించడం లేదు. మరి కుటుంబము, మన విశ్వాసులమైనటువంటి మనము, కుటుంబ సభ్యులమైనటువంటి మనందరము కూడా యవనస్తులను ప్రోత్సహించి దేవుని సేవలు చేయడానికి వారిని ముందుగా ఆలయానికి మనందరము కూడా పంపించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అలాగే మనము ఆలయాన్ని పవిత్రపరచుకోవడం, మన ఇంటి మనం ఎలాగైతే శుభ్రముగా ఉంచుకుంటామో అలాగే మనము బలిపీఠాన్ని, మనకున్నటువంటి ఆలయాన్ని ఎటువంటి అశుభ్రత లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని దాన్ని ఎల్లవేళలా శుభ్రముగా ఉంచుకోవాలి. పాడుపడిన దాన్ని శిథిలమైనటువంటి దానిగా మనము ఉంచుకోకూడదు. అలా ఉంచుకోవడం వలన మనకి
మరి దేవుని యొక్క అనుగ్రహాలు మన కుటుంబాలలో జరగవు. మరి అందుకే ఈ రోజు ఉపద్ఘాతంలో మరి ఉద్దేశ మాస్టర్ చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఇదిగో ఈ రోజు నా జీవితంలో అంచులంచులుగా నేను ఎదిగాను అంటే అది కేవలము దేవుని కృపే. మరి ఈ రోజు నేను రాష్ట్ర స్థాయిలో పోస్ట్ మాస్టర్ గా నేను అయ్యాను అంటే మరి దేవుడు నన్ను అంచులంచులుగా నన్ను కాచి కాపాడాలి, దేవుని కృపాశీర్వాదములు నా పైన ఉంచాడు అని మరి గొప్ప సాక్ష్యాన్ని మరి ఈ ఊరు గ్రామస్తులే మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ గ్రామము అనేది, ఆలయం అనేది ఒక సాక్ష్యముతోనే మిగిలిపోకూడదు. ఎంతో మంది సాక్ష్యము చెబితేనే మన విశ్వాసము, మన గ్రామము, మన ఆలయం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, అందుకే మనకి రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మీ శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకొనుడు అని పునీత పౌలు గారు మనందరికీ కూడా చక్కటి వాక్యాన్ని ఆయన మనందరికీ కూడా వినిపిస్తూ ఉన్నాడు. అంటే మన శరీరములను సజీవ యాగములుగా సమర్పించుకోవడం అంటే ఏమిటి? మన జీవితంలో ఏమి ఉన్నా కానీ అది దేవుని కృపావరమే అని మనందరము కూడా దేవునికి సాక్ష్యము చెప్పడమే. ఇదిగో నా వలన ఏది సాధ్యమవలేదు, ఇది కేవలము దేవుని కృప వల్లనే సాధ్యమవుతూ ఉన్నది అని విశ్వసించి దేవునికి సాక్షిగా నిలబడడమే మనము చేసినటువంటి గొప్ప కార్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 25 సంవత్సరాలు ఈ కృపా ప్రయాణంలో ఈ ఆలయాన్ని దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు, నడిపించి ఉన్నాడు. మరి ఈ ఆలయంలో మరి ఎంతో మంది కన్నీళ్లలో ఉన్నప్పుడు వారికి ఓదార్పును దయచేసి ఉన్నాడు. మరి మన బలహీనతలలో ఆయనే బలమై మనకి తోడు నీడగా ధైర్యాన్నిచ్చి బలాన్నిచ్చి మనందరం కూడా నడిపించి ఉన్నాడు. అందుకే ఈ రోజు మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఈ రోజు మహోత్సవం చేసుకుంటూ ఉన్నాము అని ఈ రోజు మనము సరిపెడితే దీనికి మనము చేసినటువంటిది ఏమీ లేదు. కానీ మనందరము కూడా చేయాల్సినది ఏమిటి? మనల్ని మనము శుద్ధీకరించుకొని మనల్ని మనము దేవుని ఆలయాలుగా తీర్చిదిద్దుకోవాలి. ప్రతి కుటుంబము కూడా ప్రార్థన కుటుంబముగా స్థిరపడాలి. అప్పుడే మన సంఘములో ప్రేమ, ఐక్యత, అలాగే సేవ అనే దానికి ఒక చిహ్నముగా నిలుస్తూ మనందరము కూడా దేవుని సాక్షులుగా నిలబడగలుగుతాం. అందుకే రోజు వాక్యంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడుతూ ఉన్నది? నీ ఆలయము అందు ఆసక్తి నన్ను దహించి వేయించి ఉన్నది. పండుగ రోజే కాదు, ఎప్పుడు మరి గురువు గారి ఆలయంలోకి తలుపులు తెరిచి ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో నిర్లక్ష్యము చేయకోకుండా ఈ రోజు నేను దేవునికి సమర్పించబడినటువంటి రోజు అని మన పనులను ప్రక్కన పెట్టి దేవుని సందులోకి వచ్చి మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అలాగే మొదటి పట్టణంలో నెహెమయా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుని ఉన్నాం, నేడు ప్రభువునకు అతి పరిశుద్ధమైనటువంటి దినం. మనలో ఉన్నటువంటి ఆలోచనలను, మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దుఃఖములను మనము పక్కన పెట్టి యావేనందు ఆనందించే మహాశక్తి అని మనకి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు ఈ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనందరము కూడా దేవునికి సాక్ష్యాలుగా నిలవాలి అని మనందరము కూడా మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటూ ఈ చిన్న పాట పాడుకుందాం. నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం, మా ఊరే దేవాలయం, మా ప్రార్థనాలయం, నా గుండె ప్రేమాలయం, యేసు దేవాలయం, మా ఊరే దేవాలయం, మా ప్రార్థనాలయం, మా గుండెలో ఉన్న మా చిన్ని యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా, మా గుండెలో ఉన్న మా చిన్ని యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, నా గుండె ప్రేమాలయం, నా
యేసు దేవాలయం, మా ఊరే దేవాలయం, మా ప్రార్థనాలయం. మనందరినీ కూడా దేవుడు కాచి కాపాడి దేవుని యొక్క కార్యాలు ఈ ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవానుభూతిని పొందాలని మనందరము కూడా ప్రార్థించుకుందాం. స్వస్థ